ఈరోజు కొన్ని వాస్తవాలు చెప్పాలని మీ ముందుకు వచ్చానండి. మన గోల్ ఏముంటుంది? అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనడమో లేకపోతే రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్ కొనేసి రెంట్కి ఇచ్చుకుంటే చాలు. ఐటీలో చాలా కష్టపడుతున్నాము, సో మంచి ఒక ఇన్కమ్ వచ్చే బిల్డింగ్ కొందామని అని ఆలోచన ఉంటుంది, లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలని ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అంటే నేను ఇవ్వలేను, కానీ ఒక సలహా అయితే చిన్నది నేను ఒక వీడియో రూపంలో పెట్టానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది. నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది మాత్రం కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు ఇలాంటిది ఫేస్ చేస్తుంటే సొల్యూషన్ మా దగ్గర ఉంది, ఒకసారి కాల్ చేయండి ప్లీజ్. వాచ్ ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ ప్రాపర్టీస్. చిన్నప్పటి నుండి కష్టపడ్డాం, డిగ్రీలు తెచ్చుకున్నాం, చదివి తర్వాత నెక్స్ట్ ఏంటి జాబ్ కూడా తెచ్చుకున్నాం. జాబ్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏముంటుంది? అందరికీ ఇల్లు కొనాలి. ఇల్లు ఎక్కడ కొనాలి? చాలా పెద్ద సమస్య అది. ఇల్లు ఎక్కడ కొనాలి? సరే, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఫ్రెండ్స్ మొత్తం కలుపుకొనో లేకపోతే ఎలాగో అలా మంచి సొసైటీస్లో మంచి ప్రాపర్టీస్ గేటెడ్ కమ్యూనిటీలో మీరు కడతారా లేదా అన్న దానికన్నా నేను కొనాలి అన్న టార్గెట్తో ఇల్లు కూడా కొనేశారు. అది కూడా అయిపోయింది. మంచి ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో 2-3 CRలు పెట్టి కొనేశారు. తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. ఏం చేయాలి అంటే ముఖ్యంగా మన ఫ్లాట్ని రెంట్కి అనేది ఇచ్చుకోవాలంటే ఏం చేయాలి? గేటెడ్ కమ్యూనిటీలో మినిమం 60,000 70,000 ఫ్లాట్ రాదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? అవి అలాగే ఖాళీ పడి ఏమైపోతాయి? పిచ్చెక్కిపోతుంది మనకు. ఎందుకంటే ప్రతి నెల జీతం కంటే ముందు ఈఎంఐ కట్ అవుతుంది, జీతం పడకముందే ఈఎంఐ కట్ అవుతుంది. సో ఆ భయం అయితే చాలా వరకు చాలామందికి ఉందండి. ఎలా అంటే చాలా ఘోరమైన పొజిషన్. ఎందుకంటే ఆ రెంట్కి వెళ్ళదు. ఆ గేటెడ్ సొసైటీలోనేమో రెంట్కు హై రేంజ్లో ఉన్నాయి. ప్లస్ దాంట్లో ఇంకో ముఖ్యంగా ఏంటి అంటే బ్యాచిలర్స్కి ఇవ్వకపోతే ఫ్యామిలీ అంత ఎఫెక్ట్ పెట్టి మనకు అంతంత రెంట్ ఇవ్వాలంటే వాళ్ళతో కాదు. సో ఇవన్నీ కూడా చూసి రెంట్లోకి పోక చాలామంది సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాంక్ ఆప్షన్కి వెళ్తారు, వేరే వాళ్ళకి కొనేస్తారు. ఇది మన రెగ్యులర్ పర్పస్. సో ఇవన్నీ వద్దండి. సింపుల్గా ఒకటే మాట చెప్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. రెంట్కు సంబంధించి మేము చూసుకుంటాము. రెంట్ ప్రతి నెల మీకు అకౌంట్స్లో పడేలాగా చూసుకుంటాము. ఇది మాది గ్యారంటీ. ప్లీజ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాల్ చేయండి. థ్యాంక్ యూ.